ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ అయినప్పుడు సమగ్రంగా చెప్పిపోయినాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, మరి ఏజెన్సీలు, వాళ్ళు పెట్టే ఇబ్బంది, లేదా వివిధ డిపార్ట్మెంట్లలో ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి 4 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో గ్రాంట్ల రూపంలో ఇస్తే మరి పేద ఉద్యోగులు ఇల్లుకిరా ఎవరు 6 నెలలకు ఒకసారి తీసుకోరు, పాల బిల్లు 6 నెలలకు ఒకసారి కట్టనివ్వరు, స్కూల్ ఫీజులు ఎవరి మంది కట్టే అక్కడ ఉంటుంది. మరి ఉద్యోగులకి 6 నెలలకు ఒకసారి 7 నెలలకు ఒకసారి కూడా ఒకసారి రాకపోతే వాళ్ళ బతులు ఎంత ఘోరంగా ఉంటాయో అర్థం చేసుకొని చక్కగా ఉంటుందని చెప్పి నేను మాట్లాడిపోయాను. నేను ఒకటే అనేక సమస్యలలో ఈ సమస్య కూడా నాకు సంపూర్ణమైన అవగాహన లేకపోవచ్చు, కానీ ఉన్నంత రూపాయలు తెలుసు. ఒకటి, ఈ మధ్యవర్తులు దోపిడీ ఉండకూడదు ఒకటి. 2, ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే మంత్లీ ఫస్ట్ మీకు జీతాలు వస్తాయో జీతాలు ఇవ్వాలని 2. 3, పిఎఫ్ కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే కట్ చేస్తారో ఆ కట్టే పద్ధతి కానీ, అదేవిధంగా హెల్త్ కార్డు వీళ్ళు కూడా నమ్ముకొని పనిచేస్తుంది కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ గవర్నమెంట్కు వీళ్ళ మీద ఒక మంచి ఒపీనియన్ రాగా ఒక మంచి డిసిషన్ రాకపోతుందని చెప్పి 20 ఏళ్ళుగా చేస్తాను కాబట్టి వీళ్ళని మళ్ళీ పర్మనెంట్ ఉద్యోగం రాగానే వీళ్ళని తొలగించే పద్ధతి కానీ ఇవన్నీ ఉండకూడదని నేను చెప్పినాం. తప్పకుండా హెల్త్ కార్డు విషయంలో, ఆటోమేటిక్ రెన్యువల్ విషయంలో, నేను ఉద్యోగం కొనసాగించే విషయంలో ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలని చెప్పి డిమాండ్ పెట్టిన నా వంతు నా సంపూర్ణమైన మద్దతు ఇస్తూ మీ అందరికీ ఈ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో సమీపం చెప్తూ విమర్శిస్తున్నాను.